నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములను గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమని మీ దేహములను గూర్చి అయినను చింతింపకుడి. ఆహారముని కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? అక్కడ అంటున్నాడు ప్రభు, ఏమి తిందుమో ఏమి ధరించుకుందామని మీరు చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ కింద వచ్చిన చదువుదాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, అవి కోయము, కొట్టలో కూర్చుకొనము, అయినను మీ పరలోకము తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కాదా? ఆకాశ పక్షులండి, వాటికి నివాస స్థలము, ఇల్లు లేవు. ఏ నాటికి ఆనాడు వాటికి ఆహారం ఇచ్చి మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? దేవునికి స్తోత్రం. మీ అవసరత ఆయనకి తెలియదా? మీకున్న సమస్తమును గురించి ఆయనకి తెలియదా? 27 మీలో ఎవడును చింతించుట వలన తన ఎత్తు 3 ఏళ్ళు చేసుకొనగలడు. వస్త్రమును గూర్చేనను మీరు చింతించుట నెలా? అడవి పువ్వులు ఎలాగునా ఆలోచించుడి. అవి కష్టపడవు, ఓడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దానినైనను అలంకరించబడలేదే. చూసారు, అక్కడ ఆ మాట చూసినప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూసినప్పుడు, ఎవడన్నా ఎక్కువగా చింతించుట వలన ఎక్కువ 3 ఏళ్ళు చేసుకోగలడా? నువ్వు బాధపడుట వలన 3 ఏళ్ళు ఎక్కువ చేయగలవా? చింతించుట వలన తిండిని గూర్చి, వస్త్రాలను గూర్చి, భౌతికమైన వాటిని గూర్చి చేయట వలన 3 ఏళ్ళు ఎక్కువ చేసుకొనలేవు. అంత మాత్రాన దానికి ఎందుకు మీ దేహాలను గూర్చి, వస్త్రాలను గూర్చి, ఆహారమును గూర్చి ఎందుకు చింతపడుతూ ఉన్నారు? అంటే మీకు ఏమి లేదంటున్నాడు ఆయన? విశ్వాసము లేదు. ఏమంటున్నాడండి? విశ్వాసం అన్నది లేదు. విశ్వాసము కలిగిన వారు నిరీక్షణ కలిగి ఉంటారు. నా ప్రభు నన్ను పోషిస్తాడు, సంరక్షిస్తాడు, బలపరుస్తాడు, కాపాడుతాడు, నా జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు అని నిరీక్షణతో వారు ఏం చేస్తారంటే విశ్వాసాన్ని కలిగి ఉంటారు. నిరీక్షణ లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు ఆ విశ్వాసముతో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా బాధపడితేనంట, చింతపడితేనంట 3 ఏళ్ళు ఎక్కువ కూడా ఎవ్వడు చేసుకోలేడంట. వాడి వల్ల కూడా కాదు. దేవునికి స్తోత్రం. ఇంకా బీపీ సొగలు రేజని, బీపీ సొగలు ఏమైనా ఎక్కువైపోయే పరిస్థితే తప్ప చింతించుట వలన 3 ఏళ్ళు ఎక్కువ చేసుకునే పరిస్థితి కాదు అని ఖచ్చితంగా ప్రభు చెబుతూ ఉన్నాడు. అందుకనే ఈ రోజున మనం చూసినప్పుడు దేవుని వాక్యము జ్ఞాపకం చేయబడుతోంది. వస్త్రాలను గూర్చి, ఆహారమును గూర్చి చింతపడవలసిన పని లేదు. జన్మనిచ్చిన వాడు, పోషించేవాడు, కాపాడేవాడు, సంరక్షించేవాడు. నువ్వు తనను వెంబడించగలుగుతూ ఉంటే, తన నామను ఘనపరచగలుగుతుంటే, ఏ కోణములో నుండి, ఏ రూపిణిలో నిన్ను బలపరుస్తాడో, నడిపిస్తాడో, నీ జీవితంలో కార్యాలు చేస్తాడో నీకు మాత్రము తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను పోషించగలిగిన వాడు. ఒక ద్వారము మూస్తే మరొక ద్వారాన్ని తెరవగలిగిన వాడు. ఆ రీతిగా నీ జీవితంలో కార్యములు చేయగలిగిన వాడు. ఆ యేసే నీలో ఉన్నప్పుడు, ఆ క్రీస్తే నీలో ఉన్నప్పుడు, ఆ క్రీస్తు ప్రేమను నీవు కలిగి నడుస్తూ ఉన్నప్పుడు, ఆ క్రీస్తు నీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. 8వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్ చెబుతుంది, అల్ప విశ్వాసులారా, వస్త్రాలను గూర్చి చింతపడవద్దు, తిండిని గూర్చి చింతపడదు. ఒకవేళ ఒకరికి మంచి బిర్యానీ దొరికితే, అబ్బా మంచి బిర్యానీ దొరికిందని సంతోషపడతారు. బిర్యానీ దొరకకపోతే
దేవుడే లేడా? బిర్యానీ లేకపోతే? కొన్ని సందర్భాలుగా చూసినప్పుడు దేవుడు నీకు ఏది అవసరమో అది ఆయన నీకు ఇస్తూ ఉంటాడు. 8వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చూశారు, ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పైన ఒక్కసారి చదువుదామా? 23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులను ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేసినందున ఆ దోణి అలల చేత కప్పబడేను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, ఇటు చూడాలి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ధోనిలో ఉన్నాడు. మరి వీరు ఎక్కడున్నారు? ఏ ధోనిలో ఉన్నారు? యేసు ప్రభు ధోనిలోనే ఉన్నాడు, వీళ్ళు కూడా అదే ధోనిలో ఉన్నారు. ఇప్పుడు ఆ తుఫాను సెలరేగినప్పుడు అంటే వీళ్ళకి ఏమొచ్చింది? భయం. భయం. ఏంటి భయం? ఈ ధోని మునిగిపోతుంది, మనము చచ్చిపోతాం. మరి యేసు ప్రభు ఎక్కడున్నాడు? అయ్యో, ఎక్కడున్నాడండి? అదే ధోనిలో ఉన్నాడు కదా. అసలు వీరిలో తుఫాను చెలరేగిన యేసు ప్రభు ఉన్న ధోనిలోనే మనం ఉన్నాం గనక, తుఫాను వచ్చినా, మునిగిపోయినా, చనిపోయినా యేసు ప్రభు మనతో ఉన్నాడు గనక మనం మునిగిపోయినా తిరిగి లెగుస్తాము. యేసై ఉన్నాడు, పర్వాలేదని చెప్పవలసినటువంటి శిష్యులు ఇప్పుడు ఏమంటున్నారు? ఏం చేస్తున్నారండి? భయపడుతున్నారు. అయ్యో, మనం కూడా అంతేనేమో. మందిరంలో ఉన్నా, ఒక పక్కన వాక్యాన్ని వింటున్నా, ఒక పక్కన ప్రార్థన చేస్తున్నా, ఒక పక్కన ఏంటి, అదిగో సాతాను వచ్చి ఆపుతాడేమో, నన్ను చంపేస్తాడేమో. చూడండి, భయం. ఈ భయం ఎప్పుడు వస్తుంది? విశ్వాసం అనేది సనగిలినప్పుడు ఆ విశ్వాసం అనేది వస్తుంది. ఆ విశ్వాసం అనేది వచ్చినప్పుడు భయపడుతుంటావు. దెయ్యమన్నా, శత్రువన్నా, దుష్టుడన్నా, దొంగోడన్నా కానీ నీకు భయం భయం భయం. విశ్వాసం ఉన్నప్పుడు నీలో భయమేమి రాదు. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభువు వారినట్ట, ప్రభువా, మేము నశించిపోతుంటే నువ్వు చూస్తూ ఉంటావా? యేసు ప్రభు చూస్తూ ఉంటాడా? ఆయన అదే ధోనిలో ఉన్నాడే. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నావు? మందిరంలో ఉన్న కొంతమంది ఉపవాస ప్రార్థనకు వచ్చిన, ఆన్లైన్ ప్రార్థనకు వచ్చిన, ఆదివారం వచ్చిన సేవకులతో ప్రార్థన చేసిన వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఒక పక్కన ఏం చేస్తుంటది? అయ్యో, అదే ధోనిలో యేసు ప్రభు ఉన్నా వీళ్ళున్నా భయపడినట్టు ఈనాడు విశ్వాసుల పరిస్థితి కూడా అలాగునే ఉంది. ఏమో, పాస్టర్ గారు బాగానే చెప్తున్నారు, వాక్యం బాగానే ఉంది, ఏమో ఏం జరుగుద్దో ఏంటో అంటే నెమ్మదిగా అపవాదన్న వాడు ఏం చేస్తున్నాడంటే నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అపవాదికి అవకాశం ఇవ్వదు సుమా. నీతిమంతులు ముట్టితే ఆ దేవుని కనుగుడ్డిని ముట్టినవాడు, దేవుని కనుగుడ్డిని ముట్టినవాడు ఊరుకునేవాడు కాదు ఆయన. నువ్వు విశ్వాసముతో, నమ్మకముతో, యథార్థతో దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు, నీతిమంతుడిగా ఉన్నప్పుడు నిన్ను అపవాది ముట్టితే యెహోవా కనుగుడ్డిని ముట్టినవాడే. ఆయన కనుగుడ్డిని ముట్టితే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. మన విశ్వాసాన్ని విడవద్దు సుమా, మన ఆత్మీయతను విడవద్దు. దేవుడు మనకి ఇచ్చిన దానిని గట్టిగా పట్టుకొని మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ చూస్తే అంటున్నాడు 26వ వచనంలో ఏమంటాడండి? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఈ మాట ఎవరు అంటున్నారు? 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యింది. 3.5 సంవత్సరాలంటే ఆ BTH అయిపోతుంది.
అండి. GTH BTH అవుతుందండి. 3.5 సంవత్సరాలు BTH అయిందే. మంచి తరబిది తీసుకున్నారే, స్వస్థతలు చూశారు, ప్రభుని చూశారు, ఎన్నో కార్యాలు వారి జీవితంలో చూసినా కానీ వారిలో ఏమొస్తుంది? అల్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం. బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకున్న వాళ్ళు. రైట్. దేవునికి స్తోత్రం. చూడండి, మీరు బాప్తీసం తీసుకున్నారు. మీ విశ్వాసం ఎలాగుంది? నువ్వు నమ్ముకొని ఎంతకాలం అవుతుంది? ప్రభు పట్ల నీ విశ్వాసం ఎలా కలిగి ఉన్నావు? ఆ విశ్వాసం అన్నది నీలో రావడానికి వీలు లేదు. విశ్వాసమును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు రొట్టెను విరుస్తున్నా నీవు, ప్రార్థన చేస్తున్నా నీవు, ప్రభుని వెంబడిస్తున్నా నీవు, విశ్వాసములో నుండి బలహీనుడవైపోయి ఆ విశ్వాసం అన్నది నీలో రాకూడదు. ఆ విశ్వాసం అన్నది నీలో ఉంటే పరలోక రాజ్యానికి వారసుడవు కాలేవు. విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. ధోనిలో యేసు ప్రభు ఉన్నాడు, ధోనిలో శిష్యులు ఉన్నారు, కానీ భయపడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? వాగ్దానం పొందుకున్న నీవు, బైబిల్ చదువుతున్నా నీవు, వాక్యముల ప్రకారంగా నడుస్తున్నా నీలో భయపెట్టే తుఫానులు, భయపెట్టే అలజడలు, నాకు పెను తుఫానులు నీలో వస్తున్నాయా? ఏమని రానివ్వండి, నేను భయపెట్టే పరిస్థితిలో ఉంటే నీ విశ్వాసములో ఒకటే కలిగి ఉండాలి. ఎన్నని రానివ్వండి, నా ప్రభు నాలో ఉన్నాడు గనుక ఆ తుఫానులను ఎదుర్కొనగలిగిన శక్తి నా ప్రభు నాకిస్తాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ధైర్యము, విశ్వాసము, నిరీక్షణతో మనం ముందుకి కొనసాగాలి. అందుకని బైబిల్ చెబుతూ ఉంది. చూడండి 14వ అధ్యాయము మత్తయి సువార్త. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఎలాగున జ్ఞాపకం చేస్తుంది. ఏ పరిస్థితిలో ఉన్నామో విశ్వాసులము సుమా పిలువబడుతూ ఉన్నాం. విశ్వాసములో కొనసాగుతూ మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే యేసు చెయ్యి సాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? అతనితో చెప్పాను. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు ఈ వ్యక్తి? ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళితే అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమంటాడు అని చూస్తే 26వ వచనంలో ఒకసారి చదవండి. 26. ఆయన సముద్రం మీద, అమ్మా 24 చదవండి. అప్పుడు అతను దూరముగానున్న గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుచు శిశులను చూసి తొందరపడి భూతమని చెప్పుకొనిరి, భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడవదని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే ఈ నీళ్ళ మీద వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో. చూశారు, తెల్లవారుజామున ధోని మీద వెళుతూ ఉన్నారు. వెళుతున్న సమయంలో యేసు ప్రభు వారికి ఎదురుగా వస్తున్నాడు. పెను తుఫాను వస్తుంది, అలల చేత నా బిడ్డలు భయపడతారని ఉద్దేశంతో ఎదురుగా వస్తుంటే ఆ యేసు ప్రభులు వారిని చూసంట వీళ్ళు ఏమనుకున్నారంట? భూతం. ఏంటంట? చూడండి, రోజు యేసు ప్రభులు వారితోనే ఉన్న 3.5 సంవత్సరాలు ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళకి ఎలా కనబడుతున్నాడంట? అయ్యో, మీ ఆయన పొద్దుపోయి వస్తే భూతంలో కనబడతాడా అండి? పొద్దుపోయే ఒకళ్ళు వచ్చారనుకోండి, చీకటిగా ఉన్నప్పుడు ఎలా కనబడతారు? మనిషిగానే కనబడతాడు కదా. ఇప్పుడు యేసుప్రభు ఎలా కనబడతాడు? ఇది పేతురికి. ఆ ధోనిలో ఉన్న వాళ్ళందరూ చూసారంటే, వామో యేసు ప్రభు కూడా మన ధోనిలో లేడు, మొత్తానికి సమయం వస్తుందంటే భూతమే అయి ఉంటుంది.
వారు భయపడుతున్నారన్న సంఘటన తెలిసి ప్రభు అంటున్నాడు, మీరు తొందరపడొద్దు, భయపడొద్దు, నేనే అని చెబుతుంటే అప్పటికి పేతురు అంట శిష్యులందరిలో పెద్దోడంట. ఈ పేతురు అంటాడు, ప్రభా నిజంగా నువ్వేనంటావా? ఇంకా డౌట్ తేరలే. ఏం తేరలేదు? ప్రభా నిజంగా నువ్వేనంటావా? అయ్యో పేతురు, నేనేనయ్యా. అయితే నువ్వే అయితే నువ్వు నీటి మీద ఉన్నావు కనుక నేను కూడా నీళ్ళ మీద నడవడానికి నాకు సెలవా ఇవ్వుము అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సర్లే పేతురు నీటి మీద నడుచుకుంటారా అని చెప్పి సెలవిచ్చేసరికి ఆ ధోనిలో అడుగు తీసి నీటి మీద పెట్టాడంట. నీటి మీద అడుగు పెట్టి నడుచుకుంటూ వస్తున్నాడు. మరి ఇప్పుడే నమ్మాలి కదా, నమ్మాలా వద్దా? నడుస్తున్నాడు. నడిచేటప్పుడు ఆ గాలి వస్తుంది, కెరటాలు వస్తున్నాయి, తుఫాలు లేక వస్తుంది. ఈయన చూడాల్సింది ఎన్ని చూడాలి? చూడాలి. రక్షించేది ఆయన కనుక, నడిపించేది ఆయన కనుక, కాపాడేది ఆయన కనుక, బ్రతికించేది ఆయన కనుక ఆయన వరకు చూడవలసినటువంటి ఈ పేతురు ఎటువైపు చూశాడు? గాలితో ఈడికే పని అండి. డ్రైవింగ్ చేసేవాడు చూడాల్సింది రోడ్డు వైపు చూడాలి, కానీ ఆ చెట్టు కింద తూములు కాడ ఆ కొట్లు వైపు ఉన్న జనాల వైపు ఎందుకండి? అలా చూసే కదా యాక్సిడెంట్ అవుతున్నాయి. అలా చూసే సామెతల గ్రంథాలు అంటే నీ చూపేదో నీ కన్ను రెప్పల ముందర చూటిగా చూసుకుంటూ నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. కానీ చూడవలసింది యేసుని విడిచిపెట్టేశాడు. అటు ఆ కెరటాల వైపు, పెను తుఫాను వైపు చూశాడు. చూసిన తర్వాత వెంటనే నీటి మీద నడిచిన వాడు యేసు ప్రభువు వారి తర్వాత నడిచింది రెండోది ఎవరంటే పేతురు. అటువంటి పేతురు అంట ఏమైపోతున్నాడు? ఎప్పుడు లోకము వైపు చూశాడో, కెరటాల వైపు చూశాడో, విశ్వాసం అంతా కూడా ఏమైపోయిందండి? విశ్వాసం అంతా కూడా తొలగిపోయి ఆ విశ్వాసం రావడం మొదలైంది. లోకములో చూడదు, శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవడమ్మం ఉంది, అవి లోక సంబంధమైనవి. వాటిని చూస్తే భయం ఉంది, ఆందోళన ఉంది, కష్టం ఉంది. ఈ రోజున మనం చూసినప్పుడు రాత్రి 9ంటికి ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి, అయ్యగారు వందనాలండి అన్నారు. అమ్మ వందనాలు అన్నాను. బాగున్నారా అన్నారు. ఏం బాగానే